వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో త్రయమ్స్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. త్రయమ్స్ అంటే 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి పండితాత్రయం. పండితాత్రయం అంటే 3 మెంబర్స్. వాళ్ళు ఎవరు అంటే పండితారిద్య మల్లికార్జున ఒకరు, తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి శ్రీ పండిట్, థర్డ్ వచ్చేసి శివలంక మంచన. మరి నెక్స్ట్ ఆచార్యత్రయం అంటే ఆచార్యత్రయం అంటే భాస్కరాచార్య, శ్రీకంఠ, తర్వాత హరదత్త. తర్వాత సిద్ధిత్రయ అంటే రేవణ, మారణ, ఏకరామ. తర్వాత ఆరాధ్యత్రయం అంటే ఉద్గత, తర్వాత వేమన, తర్వాత విశ్వ. తర్వాత శివం త్రయం అంటే నన్నెచోళ, పాల్పూరి సోమనాథ, తర్వాత పండితారిద్య మల్లికార్జున. నేను చదివిండేవి అన్ని గ్యాదర్ చేసి ఒక చోట రాశాను, చదవడానికి ఈజీగా ఉంటుందని. అలా మీతో షేర్ చేసుకుందామని నేను ఇలా వీడియో చేస్తున్నాను. తర్వాత రావు త్రయం ఎవరు అంటే కొనరాజు వెంకట రంగారావు, తర్వాత రావి చెట్టు రంగారావు, తర్వాత నాయని వెంకట రంగారావు. అంటే ఇక్కడ అందరూ రావులు ఉంటారు కాబట్టి వీళ్ళని రావు త్రయం అని అంటారు. తర్వాత సింహత్రయం. సింహత్రయం అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ. ఇతన్ని లోకల్ షేక్స్పియర్ అని కూడా అంటారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారిని. తర్వాత పానుగంటి లక్ష్మీ నరసింహ, ఇతన్ని ఆంధ్ర షేక్స్పియర్ అని అంటారు. తర్వాత లక్ష్మీ నరసింహన్. మరి వచ్చి నవ్యయుగ వర్తక త్రయం. దీంట్లో 3 మెంబర్స్ ఎవరంటే కందుకూరి వీరేశలింగం, తర్వాత కుక్కొండ వెంకటరత్నం, తర్వాత చిన్నైసూరి. నెక్స్ట్ రాజమండ్రి కవిత్రయం, కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ వావిరాల వసుదేవ శాస్త్రి. నెక్స్ట్ వగ్గాది సుబ్బరాయ కవి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నేను రాసుకున్న దాంట్లో లాస్ట్ వచ్చేసి బ్రహ్మత్రయం, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం, దేశీయరాజు పెద్దపాపిరాజు. థ్యాంక్ యూ.